హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనకి గణేష్ చతుర్థి అయితే వస్తుంది. ఫెస్టివల్కి అయితే మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసేద్దాం. దీనికైతే మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ క్లాత్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్ క్లాత్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అవన్నీ తీసేసుకొని ఎలా చేద్దామో నేనైతే చూపిస్తాను క్లారిటీగా, క్లియర్గా. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టేయండి. ఇప్పుడైతే మనం వేస్టేజ్ క్లాత్స్ అన్నీ తీసుకొని లైన్గా అసెంబుల్ చేసేసి నెక్స్ట్ సీజర్, టేప్, హాఫ్ సర్కిల్ షేప్ ఒకటి కావాలి. మనకి ఎంత సైజులో అయితే కావాలో ఆ సైజులో మనం హాఫ్ సర్కిల్ గీసేసుకోవాలి. నెక్స్ట్ మనం క్లాత్స్ తీసేసుకొని దానిపైన మార్కింగ్ వేసుకోవాలి. ఆ మార్కింగ్ మొత్తం కట్ చేసేసాలి. ఇలానే మొత్తం అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమో నేను చెప్పే ముందు మీకైతే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. మీరు ఎక్కడెక్కడ ఊరు నుండి చూస్తున్నారో నా అయితే కొంచెం కామెంట్స్లో పెట్టండి. ఎక్కడెక్కడికైతే నా వీడియోస్ రీచ్ అవుతున్నాయో నేను కూడా తెలుసుకుంటాను ప్లీజ్. ఇలానే మొత్తం మనకి ఎన్ని కలర్స్ కావాలో మల్టీ కలర్గా చేయొచ్చు, లేకుంటే సింగిల్ కలర్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా కలర్స్ అన్నీ తీసేసుకొని మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్నీ కట్ చేసేసేయాలి. ఫస్ట్ లెంత్ బ్యాక్గ్రౌండ్లో ఎంత ఉందో నాకైతే 30 ఇంచెస్ అయితే వచ్చింది. అలా తీసేసుకున్న తర్వాత ఇవన్నీ ఎన్ని కావాలో అన్ని హాఫ్ సర్కిల్స్ అయితే కట్ చేసేసేయాలి. ఇలానే నేను అన్ని కలర్స్ తీసుకున్నా. పింక్, మెరూన్, పర్పుల్, నెక్స్ట్ స్కై బ్లూ, ఇలా అన్నీ మనకిష్టం. నేనైతే మల్టీ కలర్లో చేయాలనుకుంటున్నా కాబట్టి అయితే నేను పింక్ కలర్ అయితే తీసేసుకొని మొత్తం ఇలానే కట్ చేసేసా. నెక్స్ట్ మెరూన్ తీసుకున్నా. మెరూన్ కూడా సేమ్ కట్ చేసేసా. ఇలా ఇదిగోండి హాఫ్ సర్కిల్ షేప్ నేను చూపిస్తున్నది. ఇలా హాఫ్ సర్కిల్ తీసేసుకొని ఒక కార్డ్బోర్డ్లో ఇంకా గీసేసుకుంటే అయిపోయి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ మనకి అడ్జస్ట్ అయ్యేటట్టు గీసేసుకోవచ్చు. ఇంకా మనం ఇలా అన్నీ స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసేసిన తర్వాత చూడండి ఇలా ఇప్పుడైతే మనం 1 by 1 స్టిచ్ చేయాలి. ఇక్కడైతే మేము బేబీ పింక్ కలర్ స్టిచ్ చేసేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని కలర్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే బేబీ పింక్కి వచ్చేసినాం. ఇక్కడ మా మమ్మీ అయితే స్టిచ్చింగ్ చేస్తుంది. ఇలా అన్నీ మనకి ఇష్టం ఉండేటివన్నీ స్టిచ్ చేసేసిన తర్వాత ఇవన్నీ కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసేయాలి. రివర్స్ లోపలికి అనేస్తే అది అయిపోతుంది. చూడండి ఇలా ఇన్నోట్ అయితే నాకైతే కావాల్సి వచ్చింది. ఇంకా అవన్నీ ఇంకా కటింగ్లోనే ఉన్నాయి, ప్రాసెసింగ్లోనే. ఇంకా పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. ఫస్ట్ అయితే ఇలా అన్నీ ఒక పెద్ద జడలాగా చేసేసినాం అనమాట. అవన్నీ తీసేసుకొని కట్ చేసేసి ఇలా చేసేస్తే మనకు అనేది డెకరేషన్కి ఒక పార్ట్ అనేది రెడీ అవుతుందన్నమాట. నాకు ఓవరాల్గా అయితే చాలానే పట్టినాయి. ఒక 50 కన్నా ఇంకా ఎక్కువనైనాయి. అదిగోండి ఇంకా పార్ట్ 2 కూడా పోస్ట్ చేశాను. ఇంకా ఇప్పుడు అయిపోలేదు. బై బాయ్.